వస్తే మరదలా హలో బుజ్జి వస్తున్నావా వస్తే మాలతే వెళ్ళొచ్చున్నాయి మాలతే పనికి వచ్చినావా కూతురు ఆడడానికి వచ్చినావా వస్తే మాలతి నువ్వు ఇటు రాయి అత్త ఏం చెప్తావు వస్తే మరదలు నువ్వు ఇటు రా మాలటి అదే మర్రెలు ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ చూడరే చూపెట్టురా చూపెట్టు ఏం చూపిస్తావు చూపెట్టిగా చూడరే అక్క చెల్లెలు మాలతి ఓ పిల్ల మరదలు మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేము నహరాజులం ఏందే మనకి షేరా పక్కపట్టి పొలములు నా ఇజ్జత్ పోతున్నారు మాలతి చెప్పవారే పోరానికి రీతి నేర్పవా ఇక్కడికి వచ్చి గిట్లా పడని ఇట్లా రాయబడ గత్తర్లేవా లేవా ఎవరే మాలతీలు నేను పక్కపట్టి అక్కను లేవా అక్క నమస్తే పనికి వచ్చేటోడిని పని కొడుకపో నన్ను తీసుకుపోతుంది అక్క తీసుకపో ఏం చేయాలి వదనే నేనేమో ఇంట్లోకి వెళ్ళి సర్ది ముట్ట పట్టుకొని వస్తే ఈడేమో కలిసి పట్టుకొని రావట్టే మీ అవ్వ కైకిలో ముంగడిజ్జ పోతుంది కాదే చెల్లె అనవసరంగా వచ్చిన ఏంద్రా నల్ల మొక్కపోడా నీకు ఇంటి పక్కన శకుంతలకు ఏర్పడతలేదారా నీకు ఎవరు అంటాను శకుంతలక్కన వాళ్ళ మొగుడే భయపడి ఊరిడిచిపోయిండు ఓ మాలతి జర నీకు పుణ్యం ఉంటుంది జర నేను పక్కకు వంట జర వాడికి అక్కని బొమ్మని చెప్పు ఇక రేపు జర ప్లీజ్ నేను పంపి మాలతి నువ్వుగా పట్టుకుంటున్నావే నేను ఏడికాడికి తొడపాసలు పెట్టి ఈ సాగు చేస్తే చక్కగా అవుతాడు ఆగో గిట్లనే వదినే ఎంత చెప్పిన ఇంటలేడే నీ మొగునికి చెప్పినట్టే జర నీ తమ్ముడిని కూడా అరుచుకోయే మారుతాడు కావచ్చు తావుడు గంగల ఓను గోదట్లా ఓను ఏం కర్మనే నాకు ఇది ఓ బావా తప్పదాగి పడ్డాను మా అక్క కాబట్టి ఊకుంటాది అదే నాకు ఇట్లా నీయసటోడు మొగడుగా దొరికితే అది తినే కూడులా ఇంత ఎలకల మంది వేసి సంపుదు తాగుట్లో మన పైపులన్నీ నాశనమేనే చదువుబట్టే అసే మాలతి శకుంతలక్క పోయిందా ఓ మరదల పిల్ల అదే శకుంతల అయితే ఇప్పుడు పులి బిడ్డయుడు నువ్వు పులివో పిల్లివో మాకు మా ఎరికే గాని ఊరి ముండ కొడుక కళ్ళు పట్టుకొని తాగుడేంద్రా నాకు అర్థం కాదు నేను తగలేయను నేను బొంద పెట్ట నువ్వు ఏమైతే నిన్ను ఏం చేస్తే మారుతావురా నువ్వు ఓ బావా ఇంత కూడా ఇగ్రం లేకుండా తయారైనా ఇంకా శకుంతలక్క గంత ఇంటిపోయింది దున్నపోతు మీద వానబడ్డట్టు ఇంత కూడా సిగ్గనిపిస్తలేదా నీకు ఏంది అక్కకిది ఆ కళ్ళంతా మీద పోసుకుంటా అంటే వాత నచ్చి పాడైతుంది ఎవరికైనా నా మొగుడని చెప్పుకుంటే నా ఇద్దరు మానవ అంతా పోయేటట్టున్నదే ఇజ్జత్ అంతా పోతుంది మా చేతులకి ఇలా బీఫ్ ఇసరియే ఓ పిసిదేనా కుసా అసలు నీకు ఏమెరకనే పొద్దుగాల సాగి తాగితే షుగర్ వస్తుంది గదే కళ్ళు తాగినాం అనుకో పని తలగబడ కదా నాయన పుచ్చమనిషి అనుకో అన్ని రోగాలు పోతే అయినా శకుంతోళ్ళని తిప్పించినావు కానీ నేను భయపడతానే ఇడు పులి వస్తాయి మాలతి 100 మంది శకుంతలు వచ్చినా ఈ సుప్పుగాడు బొచ్చి కూడా వీకలేరే ఏది ఓసారి ఆ తువాలది ఏం మాట్లాడుతున్నావు తర్వాత నేను అన్నా బోడగుండేసుకొని బొచ్చెడ వీక్తారు ఇంకా బోడగుండేసుకొని ఈయన నాట బొచ్చు కూడా వీకలేరాట అవునే నీ బావ బొచ్చు లేకున్నా బొచ్చున్నట్టే ముచ్చట పెడతాడు అయినా ఓ పిల్ల నీకు ముచ్చట చెప్పల్లా మీ అక్క కన్నా నువ్వు మంచిగా ఉన్నావు పెక్కు తాగుతున్నాను సాయంత్రం వరకు ఓడగొట్టుకొని ఇంటికి పోదాంరా
అస్సలు నచ్చుతలేవు. ఓ పిల్ల నచ్చాల్సింది నీకు కాదు మీ అక్కకు. అయినా మీ అక్క ఉండగా నాకు నువ్వు ఏమొద్దు. నీ సరసం పాడుగాను నా షెల్ అన్నది ఒకటి నువ్వు ఊహించుకున్నది ఒకటి. నువ్వు తాగుతాను ఏడబడతాడవు అంటున్నావు నాకు నచ్చుతలేవు బావా అంటుంది. నువ్వు ఇష్టం ఉండి కాదురా నీ అవ్వ. నీకు నన్నిచ్చుడే ఎక్కువ అంటే నా షెల్ కూడా కావాలరా నీ ముఖానికి నీ గుండు ముఖంలో నా చెప్పు. అయినా మాలతి నీకట మీ సెలనే మంచిగా ఉండే. అవు నువ్వు నీ పెళ్ళంతో సంసారం చేస్తావు. నీకు ఎంతమంది పిల్లలు కావాలరా? జల్దీ వా ఎటు ఊగో తాగవు. ఓ అక్క గిన్నెతోటి పొద్దుగా కొరిన గిట్లనే చేస్తాడు కానీ ఇక్కడ పనంతా 7 దాన్నే ఉంది. పని చేద్దాంపా. నువ్వు గిట్ల ఇప్పుడు ఆ కలిసి తడ పెట్టి రాకపోయినావు అనుకో అదే సీత పట్టుకుని తలకే వరగొడతాయి. ఎప్పుడు కాదే తిట్టిపిస్తావు అంటే మీ ఇద్దరు అక్కలు తిడతారు. ఇడు పులి బిడ్డ ఏం తల్లి. ఇప్పుడు పని చేయాలా నేను? చెయ్యకుంటే ఏం చేస్తావు? నడు. ఇప్పుడు నేను నడవాలంటే నన్ను పట్టుకోవాలి. పులి అంటే పులి అంటే పులియే. ఇప్పుడు నన్ను పట్టుకో. నడువు. ఈ ఊకుంటూ ఏం పని చేస్తాడే? మందు బాపులం మేము మందు బాపులం మందు కొడితే మాకు మేమే మహిళం. అగో ఓ బావా లుంగు పైన చూసుకోవా? తాగొద్దు మొక్కపోడా నీ తాగుడు పాడు గాను. ఆ దూడు లుంగుష్ పైన కూడా సోయి లేకుండా తయారైతాను. ఇయ్యాల గిట్ట నువ్వు పని చేయలేదు అనుకో నిన్ను వీపు మొత్తం చింత పని చేసేదాకా ఇడిచిపెట్ట చెప్తానా. ఇంటికి పోయే వరకు పని అంతా కావాలి. కాకపోతే నీ సంగతి చెప్తా. పోరియే అంటాడు పని చేపించుకో. ఓ బావా ఎంతకొట్టి పాడైతాంది. ఎంతసేపు ఇట్లా చేస్తావు? పని చేయరాదు. ఇట్లనే చేసినావు అనుకో అక్కతో పాటు నేను కూడా దెబ్బలేస్తా. పని గింటనా సాత కాదు. నన్ను సిద్ధపడి చేస్తావే ఇంకా తుప్పుగా సిద్ధపడి చేస్తావే అంటే అక్క చెల్లెలు కలిసి నన్ను సిద్ధపడి చేస్తా అనుకుంటున్నారు. ఎవరు అనుకున్నావే మళ్ళా నీ ఎంకమా ఎవడు అనుకున్నావే అక్క మళ్ళా నువ్వు నేర్ తెరవ అంటే ఎక్కువ మాట్లాడితే మూతి ఫండ్లు రాలుతాయి. ఎవడు అనుకున్నావే ఏమీ మరదలా బావని కూడా తావే అంటే నీ అక్కని కొడితే నువ్వు సాప్ అవుతావే. ఇట్లా కొడతాను నేను ఈరోజు. అమ్మా మందు తాగినోడు మంచోడు అన్ని రోగం రాదు. తాగేనోడికి అన్ని రోగాలు వస్తాయి. తాగుదాం తాగి రూగుదాం. అబ్బా అవ్వ నేను మందు తాగితే వీళ్ళని పని చేయమని చెప్తే వీళ్ళు పని చేయక అక్క ఇళ్ళు కూసురు. నేను తల్లి మీ ఇద్దరు సంగం చెప్తే రావు వద్దునా ఇంకమ్మా ఎట్లా కొట్టాడు ఏడు కాడు
అగ్గో ఈ అక్క ఏం కూర్చొని ఏడుతుర్రేమే పొలం కాడ పని చేయమంటే అంటే పని అయిపోయిందా మొగోడు తాగేసేసరికి నేను ఏమనుకున్నా పని చేస్తారేమనుకున్నా ఈ అక్క ఏనాలు కాదు ముట్టెలు పెడుతుండే నేను తల్లే ఏ బావా ఇంకోసారి మా అక్క మీద చేయబడాలి మర్యాదక్క చెప్తాను. అరే మధ్యలో పాలకన పుడకలక్క నువ్వేందే అది నా పెళ్ళాం ఊకున్న కొద్ది బాగా రెచ్చిపోతాను. ఏంది నీ కథ? నన్నే నువ్వు ఎత్తావే మళ్ళీ ఈ అబ్బాయి లోపలికి పోని నీ పని మళ్ళీ చెప్తాయా నీ అబ్బా పొద్దుగాలు ఇచ్చింది సరిపోలేదా మీకు ఇంకా మళ్ళొక రౌండ్ ఎత్తని కొట్టేది అసలే మన ఊర్లో నాయన్ని కొట్టే కొద్ది బాగా రెచ్చిపోతాడు. ఊకున్న కొద్ది అమ్మ కొట్టేది చూడు. భయం పట్టుకోవాలి. అబ్బో అయ్యబ్బా అయ్యా కాలా బాబా నా కాలే ఓ మాలతి అబ్బా 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 అబ్బో బ్రేక్ ఇకి అయ్యబ్బో అయ్యబ్బో కొట్టకే మాలతి సాల్తియే అయ్యో అయ్యో కొట్టకే అబ్బా అయ్యమ్మో అయ్యబ్బో అమ్మా ఈ మాట మారవా ఇప్పటికే ఓ తాగుబోతు వచ్చినోడా నన్ను కొట్టడానికి నీ చేతులు ఎట్లా వస్తానే నీ చేతులు ఇరిగిపోయి నీ చేతులు చెట్టలు ముట్ట నా గోదర అవుతుందని తత్త రాను అయిపోతుంది. కొట్టి కొట్టి మొత్తం ఒళ్ళంతా నొత్తాలి దెబ్బలకు. ఇప్పుడు ఏ సంగతి? మళ్ళీ సరి ఎత్తడా చూద్దాం. నువ్వైతే ఇంటికి రా తాత నీ సంగతి చెప్తా. నీ తోలు వలుగుతుంది ఇంటికి వెళ్తారా? ఏ రాయే నువ్వు నీ ఏషం గాల ఊకా ఊకా నా కాలిన కొడుతీగానే మాలతి ఓ మాలతి ఓ నీకు నువ్వు మరదలు అనుకుంటే కానీ నా ఇప్పక సున్నం పెడితే కానీ మరదలు నా మరదలు నా కాలిన కొట్టావు కానీ ఓ మాలతి అబ్బా అయ్యో ఇంటికి ఎట్లా పోవాలి ఇంటికి పోతే శిబురు గడ్డ కొడతానే ఇది అమ్మతోడు ఎటు పోవాలి ఏం చేయాలి తాగిందంటే దిగిపోయే మళ్ళీ తాగుదామంటే భయం కాబట్టి ఓ అబ్బా ఇటు పోవాలి ఇక ఇంటికి పోతే మళ్ళా సిప్పురెట్ట పడతా ఉంటుంది అబ్బో అబ్బా ఇది కాలం తిరగొట్టి అబ్బా 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 అయ్యో అబ్బా కాలంతో పులుపున్నాయి మాలతి అబ్బా ఎవరు చూస్తలేరు కదా ఓ మాలతి నన్ను కొడుతుంది కదా ఎవరు చూస్తలేరు కదా అవ్వా ఇటు చెప్పుడు సిగ్గిపోతుంది అవ్వ పెళ్ళాయి కొట్టే మరదలు కొట్టే ఓ మాలతి ఓ నిఖిత ఎంతగానో కొడుతుంది నన్ను అబ్బా ఏమైందిరా తమ్మికి అంత ఏడుస్తున్నావు? మళ్ళీ వచ్చినావా ఇక ఇగో నా పెళ్ళ నుండి పొరక పొరక కొట్టింది అక్క ఎందుకు కొట్టిందిరా మరి దాని మాట ఇంకేమో నువ్వు దాని మొత్తం నీ బాణమా దాన్ని కొట్టబట్టి నువ్వు కొట్టరారా అడుగు ఇంటికి పోదాం. అమ్మో నేను రానక్క అది ఏమో ఎరికైనా ఇంటికి వస్తే చీపురు పట్టుకోడు చీపురు గట్ట పట్టుకొని కొడతానని నేను ఏమో చెప్పుకోవాలక్క నేను రానే అక్క అదేంటో కొట్టే నలుగుట్లో మాట్లాడుకుందాం నడు. అమ్మా, నేను లేనా? నడురా. నువ్వు ఉంటావా నేనుంటా. నువ్వు మాట్లాడతావా నేను కొడతా, అట్లా నడు. అబ్బా తిరా అక్క కాలు ముట్టి ఉంటుంది నువ్వు పాడదాం మరి ఆ చెప్పినట్టు ఇంకేమారా నీకు? ఇక ఇంట బాధలు ఉంటాయి కదరా? ఇక ఇంట నువ్వు పాడదాను. అమ్మో నడు. తాగుడు మానరా